హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి అదే విధంగా రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ముగ్గురు పోలీస్ కమిషనరేట్ పరిధిలో యథేచ్ఛగా గోవులని బహిరంగంగా ఇళ్లలోనే కోసేస్తున్నారు. చట్ట విరుద్ధంగా హైకోర్టు పక్కనే గోవులను నరికి చంపేస్తున్నారు ఓల్డ్ సిటీలో. జిహెచ్ఎంసీ మాత్రం కోసేసిన గోవుల వ్యర్థాలను ఎత్తిపోయినకనే సమయం సరిపోతున్నది. జిహెచ్ఎంసీ కమిషనర్కి నలుగురు కమిషనర్లు కలిసి గోవులని రక్షించాలి, గోవులని సంరక్షించాలని చట్టాలు చెబుతున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం. కమ్యూనల్ ప్రాబ్లమ్స్కి దారి తీసే విధంగా గోహత్యలకు పాల్పడుతున్నారు. తరలిస్తున్నవాడు హిందూ అయినా పర్లేదు, కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. తరలిస్తున్నటువంటి వాహనం హిందువులదైనా పర్లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. గోరక్షకుల చేతిలో వీలు పడితే పరిస్థితి అదుపు తప్పి చెయ్యి దాటిపోయేటువంటి ప్రమాదం మన కళ్ళ ఎదుటనే ఉన్నది. కమ్యూనల్ ప్రాబ్లమ్స్కి దారి తీయకూడదనే నేను ఈ వీడియో చేసి పంపిస్తున్నాను ముగ్గురు పోలీస్ కమిషనర్స్కి. జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే కోసేసినటువంటి వ్యర్థాలు ఎత్తుల్లో సరిపోతుంది. ఆయనకి అంత ఇల్లీగల్ జరుగుతుంది హైదరాబాద్లో. ఎక్కడ చూసినా కూడా బీఫ్ షాపులు లక్షల గోవులని నరికి చంపేశారు. ఇప్పటికే వేల గోవులు హైదరాబాద్కి రోజు వస్తున్నాయి. చుట్టుపక్కల చెక్ పోస్టులు పకడ్బందీగా ఆపాల్సినటువంటి బాధ్యత పోలీస్ పైన ఉన్నది. గోరక్షకులు గోమాత పైన ఉన్నటువంటి ఒక ప్రేమ, గోవు కోసమే మా ప్రాణం అనేటువంటి బ్రతుకుతున్నటువంటి కొంతమంది గోబంధువులు కనిపించినటువంటి వాహనాన్ని ఆపడం, ఇంతలో ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళు రావడం, ఇద్దరి మధ్యలో ఘర్షణ జరగడం, ఇది మత కలహాలకి దారి తీసేటువంటి పరిస్థితి రాకూడదనే హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయో చట్టాలు అలా మీరు ఇంప్లిమెంట్ చేస్తే గోవుల దుస్థితి, గోవుల పరిస్థితి ఈ విధంగా ఉండదు. తెగిపోయిన తోక, విరిగిపోయిన కొమ్ము, సగం నరికిపోయిన కాలు చూడండి. ఇది గోవుల దుస్థితి. ఇది మంచిది కాదు. భగవంతుడు మీకు అంత మంచి పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్లో మీరున్నప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా చేపట్టాల్సిన చర్యలు చేపట్టండి. లేకపోతే గోరక్షకులు, గోబంధువులు, హిందూ బంధువులు వాళ్ళకి తోచిన విధంగా గోవులను రక్షించుకుంటారు. జై గోమాత. జై గోమాత. గోవులను రక్షించండి, చెట్లను పెంచండి. మన మానవాళికి అది జీవనోపాధి, ఆక్సిజన్ వస్తుంది. గోవులతో చాలా లాభాలు ఉన్నాయని మనం ఇప్పుడుగా త్రేతాయుగం నుంచి అంటున్నాము. ఒకసారి చూడండి, ఈరోజు మన రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళంతా చాలా మందిని చంపుతా ఉన్నారు. వాడవాడలా తిరుగుతూ ఉంటే వాటిని చంపొద్దని, వాటిని హత్య చేయొద్దని మళ్ళీ ప్రతి ఒక్కరికి వేసే చెప్తున్నా. మన హైదరాబాద్లో రంజాన్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా ఆవులను చంపుతా ఉన్నారు. ఈరోజు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ గారు శివకుమార్ గారు మాట్లాడే వీడియో చెప్తా నీకు. అతను ఆవు కొమ్ములను, కాళ్ళను తీసుకొచ్చి అది వీడియోలో చూపెడతా ఉన్నాడు. అది ఒకసారి వినండి దయచేసి చెప్తున్నా అందరికీ. మన తెలంగాణ ప్రజలకు, ముస్లిం సోదరులకు అందరికీ మీరు అది ఆపండి. ఎందుకంటే అది మీరు ఆపిన రోజున మీకు మంచి జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. మన యువ తులసి ఫౌండేషన్ శివకుమార్ గారు ఆయన మాట్లాడతారు చూడండి. ఈరోజు బాలకృష్ణ గురుస్వామి కూడా కాశీ నుండి కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. అది ఎవరి కోసం? గోవులను చంపొద్దని, గోవును జాతీయ ప్రాణిగా చేయాలని ఆయన తిరుగుతూ ఉన్నాడు. పాప ఆయన ఇప్పటికీ 2 సంవత్సరాల సంది తిరుగుతూనే ఉన్నాడు. ఆయన తిరుపతి నుంచి ఇటు ఇవన్నీ తిరుపతి, శబరిమల ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఈరోజు ఆయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. చూడండి, నేను రోజు యూట్యూబ్లలో చూస్తా ఉన్నా. మీరందరూ దయచేసి చెప్తున్నాను, అది ఆపని మీరు ఆపితే మీ అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. జై గోమాత.